పరదేవతను గురించి తపస్సు చేసి ఆమె తమ కుమార్తెగా పుట్టేటట్టు వరం పొందమని మేనకా హిమవంతులకు చెప్పి బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు వింధ్యాపర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని స్తోత్రం చేశారు. కాంతులు అన్ని దిశలా విరజిమ్మే కిరీటం ధరించి 1000 చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి పరదేవత వారి ముందు ప్రత్యక్షమయ్యింది. అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో, తల్లి, నువ్వు దక్షుడి కుమార్తెగా జన్మించి సతి అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీది కోపంతో సతీదేహాన్ని విడిచేశావు. సతీ వియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు యథేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు. కనుక ఇప్పుడు నువ్వు మేనకా హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలి అన్నారు. మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితురాలయ్యింది. ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపోనియమం దాల్చి చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి 27 వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. అప్పుడు మేనకా హిమవంతులు, తల్లి, నీ మూలంగా మేము తరించాం. మాకు బలశౌర్య గుణాఢ్యులైన 100 మంది కొడుకులను ప్రసాదించి మా గర్భవాసాన కుమార్తెవుగా పుట్టి లోకరక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు. పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమయ్యింది. మేనకా హిమవంతులు తమ ఇంటికి తిరిగిపోయి సుఖంగా ఉన్నారు. కాలక్రమాన మేనక గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్చలో ఉన్న సమయంలో మైనాకుడనే కొడుకును కన్నది. అతని తరువాత వరుసగా మరో 99 కొడుకులు కలిగారు. వారి తరువాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం గల చైత్రశుద్ధ నవమి నాడు పార్వతిని కన్నది. ఆ సమయంలో దిక్కులు వెలిగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళు పరదేవతను స్తోత్రం చేశారు. పార్వతి పుట్టడం నీలకాంతి గల శరీర ఛాయతోనూ 4 చేతులతోనూ లలాట నేత్రంతోనూ కాళికా ఆకారంతో పుట్టింది. అది చూసి మేనక ఆమెను మామూలు మానవ శిశువు రూపం ధరించమని ప్రార్థించింది. అప్పుడామె మాటలు శిశువుగా మారి ఏడవనారంభించింది. తనకు కుమార్తె కలిగిందన్న వార్త విని హిమవంతుడు పరమానంద భరితుడై పురోహితులను బ్రాహ్మణులను వెంటబెట్టుకుని పురిటింటికి వచ్చి పచ్చకర్పూరపు దీపాలు వెలిగింపజేసి కస్తూరీ జలం చల్లించి నృత్యగానాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయించి వారికి ధనము, ధాన్యము, బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురితోనూ సుఖంగా జీవించసాగాడు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దదవుతున్నది. ఆమె చెలికత్తెలతో ఆడేది. మదించిన సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది. గుహలలోనూ ఇసుక తిన్నెల మీద దాగుడు మూతలాడేది. తాను తల్లి అయినట్టు, తన చెలికత్తెలు పిల్లలైనట్టు వాళ్లకు పళ్ళు పంచిపెట్టేది. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాళ్లకు చూపి, ఇది బ్రహ్మాండం, దీన్ని నేను ఇలా ఆడిస్తాను అనేది. బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని పేరు పెట్టి, నేను వీళ్లను ఆడిస్తున్నాను అనేది. బొమ్మరిల్లు కట్టుతూ తాను బ్రహ్మనని, దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని, దాన్ని కూలదోస్తూ తాను మహేశ్వరుడని అనేది. ఈ విధంగా పార్వతి బాల్యం వెల్లబుచ్చి విద్యాభ్యాసం ప్రారంభించింది. సకల విద్యలు నేర్చుకున్నది. ఆమె అస్తమానము పరమేశ్వర ధ్యానం చేస్తూ సామగానంతో స్తుతి చేస్తూ నిత్య సంతోషిగా కాలం గడిపేది. అలాంటి సమయంలో చెలికత్తెలు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు, శివాని అని పిలిస్తే వెంటనే పలికేది. ఎప్పుడూ సింహాన్ని ఎక్కి తిరిగేది. అలా తిరిగేటప్పుడు ఒక్కోసారి ఆమె చేతిలో విల్లు, బాణాలు, శూలము మొదలైన ఆయుధాలు కనిపించేవి.
ఆమె మరొక వాహనాన్ని ఎక్కటం కాని ఇతర ఆయుధాలు ధరించటం కాని ఎన్నడూ చెయ్యలేదు. ఒకప్పుడు వీణ వాయిస్తూ ఆనందించేది, విద్యాధరులను మించి పాడేది, నృత్యం చేసేది, శివుడి రూపం చిత్రించి తన చెలికత్తెలకు చూపేది. ఇలా ఉండగా ఒకనాడు నారద మహాముని హిమవంతుణ్ణి చూడవచ్చాడు. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్ళి పూజించి తీసుకువచ్చి కూర్చోబెట్టి పార్వతిని పిలిపించి ఆమె చేత నారదుడికి నమస్కారం పెట్టించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి అన్నాడు. నారదుడు పార్వతి చేతిలో గజమత్స్య అంకుశ రథరేఖలు చూసి, హిమవంత, నీ కూతురి చేతిలో పరదేవత లక్షణాలున్నాయి. ఈమె మూలంగా మీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతులతో సమానమైన గౌరవ పూజలు ఈమెకు జరుగుతాయి. ఈమెకు తగిన భర్త శివుడే. అందుచేత ఎలాంటి ఇతర ఆలోచనలు చెయ్యక ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేసేయండి అన్నాడు. నారదుడు వెళ్ళిపోయాక హిమవంతుడు మేనకతో, మనం శివుడికి భార్య కాగల కుమార్తెను ప్రసాదించమని పరదేవతను ప్రార్థించాం. దానికి నారదుడు ఇప్పుడు మనకు చెప్పిపోయిన దానికి సరిపోయింది అన్నాడు. మేనక సంతోషించి, మన పార్వతికి పెళ్లి ఈడు వచ్చింది, అందుచేత ఇంక ఆలస్యం లేకుండా పెళ్లి ప్రయత్నం చెయ్యండి అన్నది. శివుడు సతిపోయాక ఆమె శరీరాన్ని మూపున వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ గంగాసాగర సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తుండగా విష్ణువు తన మాయ చేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపన చేయించి శివుడికి జ్ఞానం ఉపదేశించాడట. అప్పుడు శివుడు వైరాగ్యం పొంది వీరాసనం వేసుకుని తపస్సులో లీనమైపోయాడు. అయితే శివుడు భక్తవత్సలుడు, తపస్సుతో ఆయనను సాధించవచ్చు. అందుచేత మనం పార్వతి చేత శివుణ్ణి గురించి తపస్సు చేయించుదాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతిని శివుణ్ణి గురించి పట్టుదలతో తపస్సు చేయ నియమించారు. తరువాత మేనక హిమవంతులు పార్వతీ సమేతులై శివుడి తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్ళారు. ఆయన చుట్టూ గణాధిపతులు ఆయుధాలు ధరించి నిలిచి ఉన్నారు. కొందరు శివుడి సపర్యలు చూస్తున్నారు. హిమవంతుడు శివుడి సమీపానికి వెళ్ళటానికి రుద్రగణాల వాళ్ళు అనుమతించారు.